తెలుగుని గాయ పిచ్చకపోతున్నాడు గాయ ఐటమ్ రాక ఆకాశాన్ని కలుపుతారా చుట్టుపక్కల మంది ఆమ్లెట్ కింద ఉంటే పంజాబీ చికెన్ గాయస్ పైన ఉంటే పిఠాపురం స్వప్న ధాబా అంట చాలా ఫేమస్. సో ఇక్కడ ఈ రోజు చూద్దాం హడావుడి ఏంటి డాబా ఎందుకు ఎంత స్పెషల్ అన్నది చూద్దాం. పార్టీ ఇచ్చినాడు కొద్దిగా ఎలివేషన్ ఇద్దామని. మెనుగడ్లు ఏమన్నా చూడండి, మెనుగడ్లు ఉన్నాయి చెప్పండి. చూడండి గాయస్ ఒకడే 1 లీటర్ థమ్స్అప్ తాగేపోతున్నాడు. సోల్ఫుల్ బాక్స్ పక్కా చూడండి. ఆటోస్ తెచ్చుకోవాల్సిందే మనం. అది పక్కా గోదావరి భయ్యా ఏదో చెప్పరా. ఎన్ని కాదు కానీ హైదరాబాద్ దొరుకుతుంది ఆటోస్ దొరుకుతుంది కదా. మా ఓడికి పల్లీలు అంటే చాలా ఇష్టం గాయస్. ఇప్పుడు చూడండి పల్లీలు 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 అంటాడు. స్టార్ ఐటమ్ గాయస్. డాబాలు లేకపోతే ఇంకంతే. మాట్లాడరా కంటెంట్ కావాలరా. పల్లీలు కాదు. సో మనం ఫస్ట్ ఐటమ్ గాయస్ చికెన్ లాలీపాప్స్ డ్రై. సారీ వెట్. ఏంటి ఫ్లాష్ ఏంటి సరిగ్గా రావట్లేదు. డాబా అంటే అంతే బ్రో, లైటింగ్ ఉండకూడదు. ఇప్పుడే కరెంట్ పోయింది కదా. సారీ ఐటమ్ చూపి. పెడదాం ఒకసారి గ్రేవ్. మరి దారుణం భయ్యా. ఫ్రెండ్ మనం ఇదేనా భయ్యా ఫ్రెండ్స్. గ్రేవీ చూడండి గైస్, మనకి స్పూన్ ఏమన్నా పోతే ఇట్లా వేసుకోవడమే. ఇప్పుడు చూడండి గైస్, ఎవరో ఫోన్ చేస్తుంటారు, స్నాప్ చాట్ లో ఖాళీ ఉండడు. అసలు ఏంటో ఈ మనిషి ఏంటో అర్థం కాదు. అప్పుడే సగం కొరికేసాను ఫ్రెండ్స్. చూసావా పల్లీలో కదా ఏ దొబ్బేస్తున్నావు నిమ్మకాయలు. అర్జున్ భయ్య అన్నారు ప్లేట్ లో ఈ రుచి. అదే కాదా ఈ వీడియోలో అర్జున్ భయ్య పల్లి స్టోరీ ఉండాలి. అది మరి మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయింది పల్లి స్టోరీ చెప్పింది. ప్రామిస్ చేస్తున్నాను. అసలు పల్లి స్టోరీ చెప్పింది ఆడు నవీన్ గారు. పల్లి స్టోరీ సృష్టికర్త క్రియేటర్ ఆఫ్ ది పల్లి స్టోరీ. ఇప్పుడు స్టోరీస్ క్రియేట్ చేయడం కామన్ గైస్, బట్ ఎవరి కోసం క్రియేట్ చేస్తారు? స్టోరీ క్రియేట్ చేసింది వీడు. సో గైస్ పీస్ వచ్చేసరికి ఉడికినట్టు ఉడికింది, చాలా బాగుంది. స్పైసెస్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి గైస్. అసలు ఇక్కడికి వస్తే కనుక చిల్లీ చికెన్ చెప్పండి గైస్, ఇది తినేసింది చాలా చూడగండి. పర్లేదు చూడండి, వీడికి ఏం తిన్నాడు వీడికి తెలియదు. యాక్చువల్లీ పొట్టదు నాది 2 లీటర్స్ మీది. పొట్టదు నాదే భయ్యా, ఎందుకంటే అది అయితే ఎంత తెలీదు. ఇది లిమిట్ ఇంకా ఇది నాకు. సో దెర్ ఈస్ ఏ న్యూ మెంబర్ జాయిన్ ఇన్ అవర్ గ్యాంగ్. సో జస్ట్ న్యూ మెంబర్. హాయ్, ఐఎమ్ CEO ఆఫ్ సోనిక్ సొల్యూషన్స్. పార్టీ నాదే బ్రో. సారీ గాస్, మనోడు జాబ్ చేస్తున్నాడు, మనమే ఖాళీగా ఉన్నాం. మనోడు అనుకున్నాం పగోడు. అడు ఫేమస్ యూట్యూబర్ అవుతాం అనుకుంటాడు. ఏం కావలేదు భయ్య. అయ్యాక అవుదాం అనుకుంటాడా చెప్పాను. భయ్య సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు ఎలాగొచ్చా మన ఇద్దరం కుమ్మేద్దాం. ఆడికి నువ్వు రెఫరెన్స్ మీ కంపెనీలో ఏంటిది? ఆర్ఆర్ చికెన్. ఓకే, ఒక అనుకుంటది. పెప్పర్ చికెన్ ఓకేనా? పెప్పర్ చికెన్ మొన్న తిన్నాగా ఎమ్మీలో. అది గార్లిక్ కదా. పెప్పర్ కూడా తిన్నాం భయ్య. పొటాటో చికెన్ లో ఉంది అది. పెరి పెరిరా పెరి పెరియా పెరి పెరి పెప్పర్ 2 వేరా. చికెన్ పర్లేదు గాయస్, ఉండే కొద్ది మీకు అలవాటు అయిపోద్దులండి. సారా చికెన్ గాయస్ అదిరింది. పెప్పర్ కూడా చెప్పాను. ఇంకా అదిరితే బాగుంటది. నిమ్మకాయ విన్నాను అప్పటికి. తోటి పిండు ఇంకా పడద్దంటవా? సంథింగ్ ఈజ్ మిస్సింగ్. వేడిగా ఉంది గాయస్.
కుర్చీలు కావాలా? ఇక్కడ పెట్టుకోవడం ఇది వచ్చేసరికి పీసులుగా కొద్దిగా కాజు జల్లాడు, పోతురా. కొత్తిమీర ఇలాంటి జల్లాడు. నిడుమ్నే లేదు అమ్మో వటాకాయలు అన్నా. ఇంకో వీళ్ళు థమ్స్అప్ తెచ్చుకున్నారు, నా వల్ల కాక ఆటోస్ తెప్పించుకున్నారు. మేము కాకినాడలో అండి, మాకు ఆటోస్ కావాలి. ఆడు తమిళనాడు నుంచి వచ్చాడంటండి. అన్న ప్లేట్ సాంబార్. ఆడ బిర్యానీలో టమాటాలు ఎత్తారు భయ్య, గేర దుబ్బెత్తేసాను చూడండి. ఇప్పుడు కాజు చికెన్ చెప్పాను నేనైతే ఆర్డర్. నాగేష్ గారు చెప్పాడు. ఆడేం కాదు, నేనే చెప్పాను. అడిగి ఎలా ఉందో చూడండి. నేను పెప్పర్ చికెన్ రా చెప్పింది. మంచి పొగల్లో అది రూపాయలు. చూడండి గైస్, పీసులో నాణ్యత. కాకపోతే ఏంటంటే సేమ్ అన్నాడు తెచ్చింది ఇది తెచ్చింది ఒకేలాగా ఉన్నాయి. టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆల్మోస్ట్ సేమ్. ఇంట్లో జీడిపప్పు వేయడం, జీడిపప్పు వేయలేదు చెప్పి. సేమ్ ఆరా చికెన్ లో జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఒకటి అంతే పెట్టు భయ్య. నంబరు ఇది 4వ ప్లేట్ గ్యాస్, ఇది 4వ ప్లేట్. వితిన్ 5 minutes లో 2 స్టార్టర్లోకి వదిలే భయ్య, పెట్టే పర్లేదు ఏమవుతుంది. నువ్వు పెట్టినోడు మాట్లాడడం లేదు, కట్ చేస్తాను ఏదో పెట్టే. అక్కడ మా కెమెరామెన్ గైస్ అలా వెనకాల నుండి వస్తారు. గోదావరి పీపుల్ దగ్గర కరెక్ట్ ద డైలాగ్ గైస్. ఒక చేతిలో కాజు చికెన్, భయ్యా స్పూన్ డాల్లో బాబు భయ డాల్లో గిరేదంగా అది ఎలా తీసు కాజుని టూత్ పిక్ తో గుర్తున్నాడు కదా. ఎక్కడ వస్తా చెప్పండి మీరు. ఇదిగో వచ్చి ఇది చూడండి. ఇది దిస్ ఇస్ కాజు తెలుసా? నీకు తెలియదు రా, ఏలు ముద్ర కడిరా. అప్పుడప్పుడు ఇలా ఆటగా బిహేవ్ చేస్తుంటాడు. పల్లీలు గైస్, సారీ కాజు గైస్. జీడిపప్పు యుద్ధాలు అవుతున్నాయి ఫ్రెండ్స్. తీసుకురా. ప్రతి బ్యాచ్ లో 100 years అయింది. మా కాకినాడలో గైస్ కలెక్టర్ తర్వాత ఎవడన్నా బిజీ ఉన్నాడంటే అది కూడా ఆడే. సో చూడండి గైస్, తినేసిన ప్లేట్లు వదిలేండి, పట్టించుకోకండి. ఇది పెప్పర్ చికెన్ అనమాట గైస్. ఇది ఎవడో చికెన్ పకోడీ తెచ్చాడు గైస్. ఏం చెప్పారు ఆర్డర్? ఇది పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్ అంట, చికెన్ పకోడీ తీసుకొచ్చాడు ఇడు. మరి చూద్దాం. పకోడీ ఇలాగా ఉంది. ఆడు పకోడీ తెచ్చాడు ఫ్రెండ్స్. చికెన్ పకోడీ మీద మసాలా వేస్తారు చూసారా, సేమ్ అలా ఉంది. స్వప్న దాబాలో స్టార్ ఐటమ్ ఏంటి? ఇది దాబాలా ఇన్ని కాదు రా, ఒకటి ఉందా పర్టికులర్ గా మెంటల్ ఎక్కిపోలేదు. ఎక్కడ మీద దాంట్లో స్పెషల్ ఏంటి భయ్యా? తందూరి చికెన్ తీసుకోండి. చెప్పండి. తందూరి తందూరి గాయ్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 200 ml కాజు ఎవడో లక్కీ ఇక్కడ వేసాడు రా. లక్కీ కాదు, అక్కడ పడిపోయింది, నేనే తీసేటాను. నాకు అర్థం కాలేదు సార్. అలా తిని గుంటూరు దమ్ బిర్యానీ వెళ్ళాలి, అది ఇచ్చండి. ఎక్కడ అది? వాడు ఉన్నాడు, ఆడే హ్యాండ్ ఎత్తున్నాడు, డైలీ ఆడే హ్యాండ్ ఎత్తున్నాడు. దగ్గరే కదా. నేనే మరి ఎవడరా? నేనా నేను అంటా. మనోడు పెన్ను పెట్టుకున్నాడు. ఏడు భయ్యా పెన్న పెట్టుకున్నాడు, ఏడికి పోయా అంటే తందూరి చెప్పా. ఇంకా అలా కాదు, తందూరి చెప్పి ఇంకా రాలేదంటే పని అయిపోతుంది కదా. పెన్న పెట్టుకున్నాడు ఏడి. ఆటోస్ తాగాడు కదా, ఆటోస్ కిక్. ఆటోస్ థమ్స్అప్ కిక్ గైస్. అది ఎక్కేసింది కాంబినేషన్. ఇదిగోని గాయ తిరిగి పిచ్చకపోతున్నాడు గాయ ఐటమ్ రాక. వెయిటింగ్ ఫర్ ఐటమ్. ఏదన్నా అంటుంటే గ్యాప్ వచ్చేసింది కదా, ఆకలి వచ్చిందిరా అంటున్నాడు గైస్. ఉల్లిపాయలు తినేస్తున్నాడు గైస్. యాపిల్ కంపెనీ ఆనియన్ గైస్. ఆటోస్ అని కలుపుతారా? చుట్టుపక్కల మంది పెట్టే భయ్య అలా పెట్టే. తందూరి చికెన్ వచ్చింది గైస్, చూడండి. మరి ఇదే మరి ఫేమస్ అంట. గ్రీన్ చట్నీ, చిల్లీ, అది పుదీనా చేసాడు గైస్. పీసులు చూడండి ఎంత ఉన్నాయో. తీసుకోరా. ఇప్పుడు యామిని గుర్తొచ్చిందంట లెగ్ పీస్ తీసుకోకనే. యామిని నువ్వు ఎక్కడ ఉన్నా కింద కామెంట్ లో రమ్మన్నావు. ఇప్పుడు 2 తందూరి పీసులు తిన్నవాడు అంటున్నాడు యామిని లాగా. చికెన్ అనేది పీసులు ఏంటి ఫుల్ చికెన్ రా, ఫుల్ పడుతుంది. ఫోన్ తినేవా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? గాయస్ మా వాడు రమ్మని ఆర్డర్ చేశాడు. ఇప్పుడు రమ్మ వస్తుంది. అబ్బా రమ్మాయే. జస్ట్ ఇమాజిన్. అందరూ నాకేమంటే ఆయిల్ ఎక్కువ వేస్తాడా? 3 కర్రీలు చెప్తున్నా. రంబా అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. పంజాబీ రంబా. ఇప్పుడేంటి మహారాణి అర్జున్ భాయ్ చెప్తాడు. అర్జున్ భాయ్ రికార్డ్ చేయి. మా వాడికి పెద్ద పులిహార రాజా.
గైస్ మీకు డీటీ ఈటింగ్ అంటే ఏంటో తెలుసా? ఫుల్ ఫామ్ అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. డైలీ ఫేమస్ అయింది కదా ఈ మధ్య. పోటీ కూడా అండి మ్యాచ్ నోట్స్ తినేస్తాడరా ఏదో ఉంటుంది డైలాగ్. మా వాడికి ఏదో గుర్తొచ్చిందంట, ఇప్పుడు డైలాగ్ చెప్తాడంట. కామెంట్ చేయండి guys. ఏంటి గైస్ ఇటు బుర్ర పని చేస్తలేదు, ఇడికి ఎక్కేసిందా, ఫుల్ అయిపోయిందా? డైలాగ్ చెప్తాడంటే కామెంట్ చేయండి అంటాడేంటి? ఓ బాబోయ్, తాకండి బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సబ్జెక్ట్ ఏంటి? స్ట్రక్చరల్ అనాలిసిస్. సరే అన్న అయితే ఎస్ఎం మీకు మా కామ్ బాబు జియోటెక్ జియోటెక్ ఒక సమ్ ఎన్ని పేజీలు రా ఎస్ఎం? 3 పేజీలు ఉంటుంది. 4 పేజీలు 4 పేజీలు చాలు. అది guys, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవ పెట్టాలంటే చదువు గురించి మాట్లాడు. అది ఇదేంటి ఎంత ఉంది? 3 కర్రీలు 3 కర్రీలా? పంజాబీ మహారాణి ఇదేంటి? రంబానికి అది అప్పుడు గైస్. పడక అందరూ మహారాణి మీద పడుతున్నారు గైస్. కూడా పెడుతున్నాం. రంబ ఇంకా టైం ఉంది గైస్, తీయండి. అది గైస్, మనిషికి 3 రోటీలు. ఆమ్లెట్ కింద ఉంటే పంజాబీ చికెన్ గైస్, పైన ఉంటే రంబ. పంజాబీ చికెన్ బాగుంది అయ్యా, మంచి ఫ్లేవర్ ఉంది గైస్, ట్రై చేయొచ్చు. ఇది మనీ వర్త్ కర్రీ. సో గైస్ వర్క్ అని చెప్పాలి, ఇట్స్ పంజాబీ చికెన్ కానీ మన స్టైల్లో ఉంది, కానీ పంజాబీ చికెన్. భయ్యే మాట్లాడతాడు కుర్చో పోలే వివాదం అది నీరంకే ఏడు ప్లేట్ గైస్. కానీ దాబా అంటే కాకినాడలో దొర దాబా భలే ఉండేది ఒకప్పుడు. అదే మొగలా బిర్యానీ ఉండేది అక్కడ, కర్రీలే బాగుంటాడు. బిర్యానీ బాగానే ఉంటుంది. బిర్యానీ బాగుంటది భయ్యా, మొగలా బిర్యానీ. డిమ్ అయిపోతున్నాడు డబ్బుకి. చెప్పాను థమ్స్అప్ అది మిక్స్ కొట్టద్దురా ఏంట్రా. గైస్ నిజంగా ఏదో ఉంది గైస్, ఏదో తెచ్చింది ఈడే, ఏదో కలిపి తెచ్చేయడు. మనోడు ఏదో కలిపేశాడు గైస్, తెలియకుండా నేను ఎక్కిపోతున్నాను. గైస్ ఫోన్ కూడా జేబులో పెట్టుకోలేకపోతున్నాను గైస్. ఈ టైంలో ఏది ఎట్లేడు అనుకోండి. పని చేయ లక్ష్మణ్ వచ్చాను పోతాను, నిద్ర వచ్చి ఎక్కడో చోట పడిపోతాను, ఎక్కడో గుద్దు వెళ్ళిపోతాను. లైవ్ లొకేషన్ పెట్టు. అంతేగాని దొరుకులారా తార్లో తీసుకెళ్తాను అని అంటలేదు సార్. నేను దిక్కులో పడేస్తాను భయ్యా నిన్న. ఏంటో కారంగా ఉంది. ఏది మరి రంబా కదరా స్పైసీ అన్నా. స్పైసీ రంబా మామూలు 3 స్పైసీ లేవు, ఏవి స్పైసీ లేవు అసలు. స్పైస్ తక్కువ అసలు లేదు స్పైసీ లేదు. అయిపోయి రంబా మహారాణి దొరికాక తోడు ఎందుకు గైస్ మనకి మహారాణి. మహారాణి అంటే ఏంటి చెప్పు? ఆఫ్రికన్ మహారాణియా? మహారాణి అంటే మహారాణి ఏవయ్యా అది చూడండి. రంబా గైస్ ఇండియానా అపార్ట్మెంట్ ఇచ్చా ఎదవే అంటించారు. ఇది కారంగా ఉంది. గోడపడ చెప్పనా చెప్పు. రంబ రివ్యూ చెప్తాడు గైస్. హాట్ అండ్ స్పైసీ అంటే బాగుందనా బాగాలేదనా? పంజాబీ చికెన్ గుడ్, మహారాణి గుడ్, రంబా చెప్పు. చెప్పాను ఎప్పుడన్నా సరే మహారాణి వచ్చాక ఆపేసుకోవాలి, వినరు ఇల్లు మన మాట. ఆల్రెడీ ఫుడ్ వేస్ట్ చేయకండి రా, చదండి తినేయండి. గద్దెత్తి కోడి పిల్లలు దాన్ని ఆమ్లెట్ తన్ని పోయేసాడు. ఏమన్నా చెప్పరా బిజినెస్ బిల్లు చేయించరా బాబు, ప్రేమ వద్దురా అంత ప్రేమ. సో గాయస్ ఎక్కడితో వీడియో అయిపోయింది అనుకోకండి. సో మనకి పల్లి స్టోర్ ఒకటి బాకీ ఉంది, అండ్ మన వాళ్ళు మరి అంత ఫుడ్ వేసాక లస్సీ తాగుదాం అంటున్నారు. సో మనం ఇప్పుడు మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాం. మెల్లగా సో దాబా వచ్చేసరికి ఓపెన్ గాయస్, ఓపెన్ టాప్ లో ఉంటుంది. మన హైవే మీద ఉంది, పిఠాపురం బైపాస్ మీద. ఒక్కొక్కటి పొట్టలు చూడండి గాయస్ ఎలా తిన్నారు. లోపల లాగాడు గాయస్. సో గాయస్ ఫుడ్ ఎలా ఉంది అమ్మా? అది కాదు నా పక్కన చూసారా, గ్యాంగ్ గైస్. అండ్ ఇదిగోండి ఇంకో 30 మనోజ్ భాయ్ ఎలా తిరిగా చాటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఐడికి ఉంటే క్యాచ్ చేసుకోండి గాయస్. అది కనబడితే అయితే గ్యాస్ వేసుకోండి. కనబడితే ఇగో ఐడియా వదకండి, లేపండి. హైలైట్ హెడ్ లైట్ లా ఇంటికి వెళ్ళొద్దా? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఫుడ్ ఎలా ఉంది చెప్పండి. ఫుడ్ బాగుంది, సాటిస్ఫైడ్. తినొచ్చు. లైక్ ఏంటంటే పార్టీస్ కానీ లేదంటే మరి ఫ్యామిలీతో కష్టం, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి మాత్రం ది బెస్ట్. అది ది బెస్ట్ ప్లేస్. బడ్జెటెడ్, మంచి బడ్జెట్లు మీకు అయిపోతుంది. వితౌట్ ఆల్కహాల్ స్పేస్. మేము 6 members వెళ్ళినప్పుడు 6 members కి రఫ్ గా చూసుకుంటే 2100 ఎంత బిల్ అయింది. అంటే మీరు బై 6 కొట్టినా కూడా అసలు పెద్ద మ్యాటరే కాదు. సూపర్ అసలు, అంత మంచి ఫుడ్. ఫుడ్ చెప్పు. రెగ్యులర్ షాప్ మ్యామ్, నువ్వు నన్ను అడుగుతున్నా చూసావా? డైలీ రెగ్యులరే గాయస్. బాగానే ఉంది భయ్య, బాగానే ఉంది, గుడ్. హాయ్ గాయస్. సో మా వాళ్ళందరికి దాహం వేస్తుందంట, సో లస్సీ తాగడానికి వెళ్తున్నాం. కాకినాడ వరకు వెళ్తాం. పెటాపురం నుంచి కాకినాడ వరకు లస్సీ. వీడి జోకులు వేస్తున్నాడు గైస్ మరి కాకినాడ. అలా లస్సీ ఎవరు నాకు తెలియదండి. ఎవరు తెలియదురా నీకు? బిజ్జువాసి లస్సీ వాళ్ళ. గాయస్ ఇక్కడతో ఈ ఫుడ్ బ్లాగ్ అయిపోయింది అనమాట. మామూలు బల్లి ఇక్కడ పెట్టారు, గేట్ వేసారు. అపార్ట్మెంట్ కి వాచ్మెన్ లేడు. నడుచుకుని వెళ్ళిపోండి మామ, నడుచుకుని వెళ్ళిపోండి. So guys, it's the end of the vlog anamata. See you with another food vlog. Bye bye guys. You're still here. It's over. Go home.